హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 అన్ని కేటగిరీలకు కూడాను పార్ట్ ఏలో ఉపయోగపడేటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ఒక టాప్ 50 బిట్స్ అయితే చూస్తున్నాము. ఇవి ఏపీ బడ్జెట్స్ కింద, కరెంట్ అఫైర్స్ కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా జీకే కింద కూడా అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రతి కేటగిరీకి కూడా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్సే. ఇది ఎప్పటి బడ్జెట్ అంటే 2019 అండ్ 2020కి సంబంధించినటువంటి బడ్జెట్. సో 2020 ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్లో అడగకపోయినా జీకే బిట్స్లో అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 50 బిట్స్ అనేటువంటిది అయితే స్కిప్ చేయకుండా మ్యాక్సిమం చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. 2019-2020 ఆంధ్రప్రదేశ్ యొక్క వార్షిక బడ్జెట్ ఎంత? యాన్యువల్ బడ్జెట్ ఆఫ్ 2019 అండ్ 2020 2,27,974.99 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ప్రస్తుత బడ్జెట్లోని రెవెన్యూ వ్యయం ఎంత? రెవెన్యూ కాస్ట్ ఇన్ ద ప్రజెంట్ బడ్జెట్ 1,80,475.94 కోట్లు. ప్రస్తుత బడ్జెట్లో మూలధన వ్యయం అనేటువంటిది ఎంత? 32,293.39 కోట్లు. ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ లోటు అనేటువంటిది ఎంత ఉంది? 1,778.52 కోట్లు. 2019-2020 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ద్రవ్య లోటు అనేటువంటిది సుమారుగా ఎంత ఉంది? 35,260.58 కోట్లు. గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ పెరుగుదల ఎంత శాతం? కంపేర్డ్ టు ద ప్రీవియస్ బడ్జెట్, how much percent increased in the present budget? 19.32% పెరిగింది. గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అనేటువంటిది ఎంత పెరిగింది? 20.01%. 2019-2020 ద్రవ్యలోటు జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం? 2019-2020 ద్రవ్యలోటు జిఎస్డిపిలో సుమారుగా ఎంత శాతం? 3.3%. 2019-2020 రెవెన్యూ లోటు జిఎస్డిపిలో సుమారు ఎంత శాతం? సేమ్ క్వశ్చన్ వచ్చినట్లుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి 27% మధ్యంతర భృతిని ఇచ్చేందుకు ఆమోదించింది? ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి వరకు 27% మధ్యంతర భృతిని ఇచ్చేందుకు ఆమోదించారు? 2019 జూలై. కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? వాట్స్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ కడప స్టీల్ ప్లాంట్ ఇన్ ద బడ్జెట్? 250 కోట్ల రూపాయలు కడప స్టీల్ ప్లాంట్ కోసం అయితే బడ్జెట్లో ఇచ్చేశారు. నెక్స్ట్, అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? వాట్స్ ద రెవెన్యూ ఆఫ్ అమౌంట్ రిజర్వ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి? 500 కోట్లు, 500 crores. 2019-2020 బడ్జెట్లో సాగునీటి కోసం ఎంత కేటాయించారు? వాట్స్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ అగ్రికల్చరల్ వాటర్ ఇన్ దిస్ బడ్జెట్? 13,139.13 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువగా ఉంది? కాలువలు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? How much amount has been reserved for the auto drivers in this budget? 200 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. వైఎస్ఆర్ పింఛన్కు ఎంత కేటాయించారు? How much amount is reserved for the వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్?
15,746.58 కోట్లు. వైఎస్ఆర్ బీమాకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? వాట్స్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ దిస్ బడ్జెట్? 404.02 కోట్లు. ధూపదీప నైవేద్యాలకు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 234 కోట్లు. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 8,615 కోట్లు. కిడ్నీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? వేర్ వుడ్ ద కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్? పలాస. 108 వాహనాల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఇన్ ద ఫైనాన్షియల్ బడ్జెట్ వాట్ వాజ్ ద అమౌంట్ రిజర్వ్డ్ ఫర్ 108 అంబులెన్స్ వెహికల్స్? 143.38 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బడ్జెట్లో ఎంత కేటాయించారు? వాట్స్ ద అమౌంట్ రిజర్వ్డ్ ఫర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ? 1,740 కోట్లు. జగనన్న విద్యా దీవెన పథకానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫర్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ ఇన్ దిస్ బడ్జెట్? 4,962.3 కోట్లు. అమ్మఒడి పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ రిజర్వ్ ఫర్ అమ్మఒడి స్కీమ్? 6,455 కోట్లు. ఫిషింగ్ జెట్టీలను ఎన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలి అని ఉద్దేశించారు? అఫీషియల్స్ హ్యాస్ డిసైడెడ్ టు డెవలప్ ఫిషింగ్ జెట్టీస్ ఇన్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్? 4 జిల్లాల్లో. వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్కు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వాట్ వాజ్ ద అమౌంట్ రిజర్వ్ ఫర్ వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ ఇన్ దిస్ బడ్జెట్? 109.28 కోట్లు. రైతులకు ఉచితంగా ఇచ్చేటువంటి 9 గంటల కరెంటుకు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వాట్ వాజ్ ద అమౌంట్ రిజర్వ్డ్ ఫర్ 9 hours ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్ ఇన్ ద బడ్జెట్? 4,525 కోట్లు. వైఎస్ఆర్ పంటల బీమాకు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వాట్ వాజ్ ద అమౌంట్ రిజర్వ్డ్ ఫర్ వైఎస్ఆర్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ఇన్ ద బడ్జెట్? 1,164 కోట్లు. 1,164. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్స్ రిజర్వ్డ్ అమౌంట్ ఇన్ దిస్ బడ్జెట్? 8,750 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 2019-2020 వ్యవసాయ బడ్జెట్ ఎంత? వాట్ వాజ్ ద ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ బడ్జెట్ ఆఫ్ 2019 and 2020? 28,866.23 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 2019-2020 వ్యవసాయ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? హూ ఇంట్రడ్యూస్డ్ 2019 and 2020 అగ్రికల్చరల్ బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? బొత్స సత్యనారాయణ. అంగన్వాడీ హెల్పర్లకు వేతనాలను ఎంత నుంచి ఎంతకు పెంచారు? వాట్ వాజ్ ద శాలరీ ఇంక్రీస్డ్ ఫర్ అంగన్వాడీ హెల్పర్స్ ఫ్రమ్ అండ్ టు? అంటే ఎంత నుంచి ఎంతకు పెంచారు? 6,000 నుంచి 7,000కు. గత ప్రభుత్వం నుంచి ఇంధన రంగానికి వచ్చినటువంటి రుణం ఎంత? 20,000 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా కింద ఎన్ని కోట్లను 4 వాయిదాల్లో చెల్లిస్తారు? 27,168. ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన్ కింద హిజ్రాలకు ఎంత పింఛన్ ఇస్తోంది? హౌ మచ్ అమౌంట్ ఆఫ్ పెన్షన్ అమౌంట్ ఈస్ గివింగ్ టు ద హిజ్రాస్ ఇన్ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్? 3,000 రూపాయలు. చేనేత కారుని కుటుంబానికి ఎంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ధారించింది?
24,000. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ రిజర్వ్డ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ దిస్ బడ్జెట్? 15,086 కోట్లు, 15,000.86 కోట్ల రూపాయలు. షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ రిజర్వ్డ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్టీస్ ఇన్ దిస్ బడ్జెట్? 4,988.53 కోట్లు. పట్టణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ఉన్నాయి? 1,66,727. పట్టణ గృహ నిర్మాణాల లబ్ధిదారులకు ఎన్ని చదరపు అడుగుల గృహాలను నిర్మిస్తారు? 300 చదరపు అడుగులు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బడ్జెట్లో మౌజాంల గౌరవ వేతనాన్ని ఎంతకు పెంచాలి అని ప్రతిపాదించారు? 5,000 రూపాయలకు. వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా వ్యక్తి వయస్సు ఏ విధంగా పరిగణిస్తారు? 18 నుంచి 60 సంవత్సరాల మధ్య. వైఎస్ఆర్ బీమా పథకంలో సహజంగా వ్యక్తి మరణిస్తే ఎంత మొత్తాన్ని సహాయంగా అందిస్తున్నారు? హౌ మచ్ అమౌంట్ విల్ బి గివెన్ ఇఫ్ ఎ పర్సన్ డై న్యాచురలీ అండర్ వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ స్కీమ్? 1,00,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి శిశు మరణాల రేటు 32ను ఎంతకు తగ్గించాలి అని అనుకుంటున్నారు? 22కు. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను మార్చడానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు? హౌ మచ్ అమౌంట్ ఈస్ రిజర్వ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ దిస్ బడ్జెట్? 1,500 కోట్లు. ఫిషింగ్ జెట్టీల అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించాలో? ఫిషింగ్ జెట్టీల అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు? 100 కోట్లు. ఈ క్రింది వాటిలో సరికానటువంటి రికగ్నైజ్ ద రాంగ్ వన్ బిలో ద ఫాలోయింగ్. ఉచిత విద్యుత్ 4,565 కోట్లు అనేటువంటిది ఇక్కడ రాంగ్ పేరు. అయితే మిగతావన్నీ కరెక్టే, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 2,27,774.99 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకం చూసుకున్నట్లయితే దీని గురించి అయితే క్వశ్చన్ ఇప్పటిదాకా రాలేదు. 8,840 crores. అదేవిధంగా బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటిది 7,268.83 కోట్ల రూపాయలు. ఈ క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి. రికగ్నైజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అగ్రిగోల్డ్ బాధితులు 11.5 లక్షల మంది. కింది వాటిలో లాంగ్ పేర్ 49th క్వశ్చన్. వైఎస్ఆర్ పింఛన్ అనేటువంటిది 13 రకాలు అనేటువంటిది అయితే మనం ఇక్కడ పికప్ చేయాల్సినటువంటి ఒక రాంగ్ పేరుగా అయితే చెప్పొచ్చు. మిగతావైతే చూసుకోండి ఒకసారి. వైఎస్ఆర్ ఆసరా అనేటువంటిది దేనికి సంబంధించింది అన్నట్లయితే రుణాల మాఫీకి. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత అనుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆర్థిక సహాయం. తర్వాత వైఎస్ఆర్ బీమా వచ్చేసి 404.02 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. వైఎస్ఆర్ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? 50 కోట్లు. వాట్ వాజ్ ద అమౌంట్ రిజర్వ్డ్ ఫర్ వైఎస్ఆర్ ట్రైబల్ యూనివర్సిటీ? మీన్స్ 50 crores. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించి టాప్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా సచివాలయం జాబ్స్కి అప్లై చేసిన మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియో అనేటువంటిది ఫార్వర్డ్ చేయండి. నాట్ ఓన్లీ సచివాలయం జాబ్స్, గ్రూప్స్ కూడా అయితే ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.